హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీలో 1939 నుంచి 1955 వరకు జరిగిన ఈవెంట్స్కి సంబంధించిన పీవైక్యూస్లో పార్ట్ 1 చేయబోతున్నాను. టోటల్ 35 పీవైక్యూస్ ఉన్నాయి. 35 కాదు, యాక్చువల్లీ 30 పీవైక్యూస్, ఎడిటర్ మిస్టేక్. యాక్చువల్లీ 30 పీవైక్యూస్ ఉన్నాయి. మనం మొత్తం మ్యాక్సిమం సిలబస్ అంతా దీంతోనే కవర్ చేయాలి. వన్స్ 1955 దాకా వెళ్ళిపోయినామంటే మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఆల్మోస్ట్ అన్ని సిలబస్ అంతా కవర్ చేసినట్టు అవుతుంది, మేజర్ ఫిగర్స్ అన్నీ కలుపుకొని. సో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఇన్ 1939 ద ఇమీడియట్ రీజన్ ఫర్ ద రిజిగ్నేషన్ ఆఫ్ కాంగ్రెస్ మినిస్ట్రీస్ ఇన్ ద ప్రొవిజన్స్ ఆఫ్ 1939లో కాంగ్రెస్ అనేది మొత్తం మ్యాస్ రిజిగ్నేషన్ ఎందుకు చేసింది? అనౌన్స్మెంట్ ఆఫ్ క్రిప్స్ మిషన్. క్రిప్స్ మిషన్ వచ్చేసి ఎప్పుడు వచ్చిందంటే కరెక్ట్గా ఆగస్ట్ ఆఫర్ వచ్చేసి 1940. గుర్తుంచుకోండి, ఇది ముందు వస్తుంది. ఆగస్ట్ ఆఫర్, క్యాప్టెన్ జనరల్ ఆగస్ట్ ఎవడో వచ్చి మనకి 1940లో ఏదో ఆఫర్ ఇచ్చాడు, దొబ్బే అన్నాము. ఆ తర్వాత 1942లో క్రిప్స్ మిషన్ వచ్చింది. కానీ ఇక్కడ 1939 అడుగుతున్నాడు, సో అది కాదు. అండ్ స్టార్ట్ ఆఫ్ క్విట్ ఇండియా మూవ్మెంట్ కూడా 1942లోనే ఉంది. ఓకే, సో అది కూడా కాదు. ఓకే, కమ్యూనల్ అవార్డు అనౌన్స్మెంట్. కమ్యూనల్ అవార్డుకి దీనికి సంబంధం మాస్ రిజిగ్నేషన్స్ ఎవరు చేయరు ఎంతన్నా. సో అవుట్ బ్రేక్ ఆఫ్ సెకండ్ వరల్డ్ వార్ ఇన్ ఇండియాస్ ఇన్క్లూజన్ వితౌట్ కన్సల్టేషన్. ఓకే, మీకు గుర్తుందో లేదో, భారతీయుడు సినిమాలో ఇండియన్స్ని కూడా వరల్డ్ వార్లో పార్టిసిపేట్ చేస్తారు. ఇది కమల్ హాసన్ కూడా పార్టిసిపేట్ చేస్తాడు. పర్మిషన్ లేకుండా వరల్డ్ వార్లో ఇండియన్స్ తోటి పార్టిసిపేట్ చేస్తే మనమే వెళ్ళి సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫోర్స్కి ఎగెనిస్ట్గా ఫైట్ చేస్తాము. వరల్డ్ వార్లో మన వాళ్ళని మనమే చంపుకున్నాము, అది గుర్తుంచుకోండి. ఆ బ్రిటిష్ వాడు తెలివితేటలు అలాగే ఏడ్చినవి, ఏం చేస్తాం మనమేమో అలాగా మనలో మనమే కొట్టుకు చచ్చాము అప్పుడు కూడా, అది గుర్తుంచుకోండి. సో అలా గుర్తుంచుకోండి. 1939లో మాస్ రిజిగ్నేషన్స్, సెకండ్ వరల్డ్ వార్లో మనల్ని ఇండియాని అసలు అడగకుండానే మొత్తం అంతా ఎంగేజ్ చేశారనమాట. వరల్డ్ వార్లో బ్రిటన్ సైడ్ పార్టిసిపేట్ చేశారు ఇండియన్ సోల్జర్స్ని. ఓకే, 1939 గుర్తుంచుకోండి. డ్యూరింగ్ ద ఎర్లీ ఇయర్ ఆఫ్ వరల్డ్ వార్ II ద ముస్లిం లీగ్స్ ఫేమస్ లాహోర్ రెజల్యూషన్ డిమాండింగ్ ఎ సపరేట్ స్టేట్ వాస్ పాస్డ్ ఇన్. ఓకే, వరల్డ్ వార్ II ఎప్పుడైంది? 1939లో అయింది. ముస్లిం లీగ్ మాకంటూ సపరేట్ స్టేట్ కావాలి అని ఎప్పుడు గొడవ పెట్టింది? 1940. ఓకే, ఆన్సర్ గుర్తుంచుకోండి, 1940. 1939. ఓకే, సెకండ్ వరల్డ్ వార్ బిగాన్. ఓకే, ఇది 1939 కాదు, 1940లోనే. ఇది ప్రీవియస్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఇక్కడ వచ్చేసింది, అది కాదు. 1940 ఇస్ ది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ద బ్రిటిష్ ఆగస్ట్ ఆఫర్ మేడ్ ఇన్ 1940. సార్ ఆగస్ట్ ఆఫర్ అనేది 1940లో మెయిన్లీ ప్రామిస్డ్ ఇమీడియట్ డొమినియన్ స్టేటస్. బ్రిటిష్ వాడు మనకి ఇమీడియట్గా డొమినియన్ స్టేటస్ ఎందుకు ఇస్తాడు? ఇవ్వడు. కంప్లీట్ ఇండిపెండెన్స్ ఆఫ్టర్ ద వార్. ఓకే, మేబీ ఎక్స్పెన్షన్ ఆఫ్ వైజ్రాయ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అండ్ కాన్స్టిట్యూషనల్ బాడీ ఆఫ్టర్ ద వార్. కంప్లీట్ ఇండిపెండెన్స్ ఆఫ్టర్ ద వార్ అనేది కూడా ఆగస్ట్ ఆఫర్ అనేది ఇచ్చి ఉండడు. ఎబాలిషన్ ఆఫ్ సపరేట్ ఎలక్టరీస్ ఏది కాదు. సి ఇస్ ద ఆన్సర్, నాకు తెలిసి సి ఇస్ ది ఆన్సర్. యా, మన కామన్ సెన్స్ కూడా చేయొచ్చు కొన్నిసార్లు. సో చూసుకోండి. ద ఆగస్ట్ ఆఫర్ ఆఫ్ 1940 కేమ్ ఇన్ రెస్పాన్స్ టు కాంగ్రెస్ అపోజిషన్ టు ఇండియాస్ ఫోర్స్డ్ పార్టిసిపేషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ మూవ్మెంట్ డిడ్ గాంధీ లాంచ్ ఇన్ 1940 యాజ్ అ లిమిటెడ్ ఫార్మ్ ఆఫ్ ప్రొటెస్ట్ అగేన్స్ట్ ద బ్రిటిష్ వార్ పాలసీ? ఆప్షన్స్ ఇద్దాం. క్విట్ ఇండియా మూవ్మెంట్ వచ్చేసి 1942లో, ఇక్కడ 1940 నడుతుంది. సో ఏ అనేది కాదు. ఇండివిజువల్ సత్యాగ్రహ, దాని గురించి మనకు తెలియదు. సివిల్ డిసొబీడియన్స్ మూవ్మెంట్, ఇది ఎప్పుడు వచ్చింది? 1930. సాల్ట్ మార్చ్, దండి మార్చ్, అదంతా. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ వచ్చేసరికి 1920-22. ఓకే, అంతా జరిగింది. సో ఈ కాదు, ఇది కాదు. మిగిలింది ఏంటి? బిఏ. ఆప్షన్ వచ్చేసి బి. ఇండివిజువల్ సత్యాగ్రహ అనేది 1940లో ఆగస్ట్ ఆఫర్, AUGUST, ఆగస్ట్ ఆఫర్ అయిన తర్వాత గాంధీజీ స్టార్ట్ చేశారు, అది గుర్తుంచుకోండి. బి ఈస్ ది ఆన్సర్. చూసారు కదా, బి ఈస్ ది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద క్రిప్స్ మిషన్ విచ్ విజిటెడ్ ఇండియా టు ఆఫర్ కాన్స్టిట్యూషనల్ ప్రపోజల్ డ్యూరింగ్ వరల్డ్ వార్ II కేమ్ ఇన్ 1942. ఓకే, ఆన్సర్ సి. 1942లో క్రిప్స్ మిషన్ వచ్చింది. He offered dominion status after the war and the right of provinces to succeed. Proposals did not satisfy Congress or the Muslims, so both rejected them. Okay. Gandhi described the Cripps proposals as post-dated check on a crashing bank because Cripps proposal 1942లో వరల్డ్ వార్ II అయిపోయిన తర్వాత మీకు ఫ్రీడమ్ ఇస్తాము అని అంటే 7 సార్లే ఎదవాలారా పోండి అన్నట్టు చెప్పాడు అనమాట. పోస్ట్ డేటెడ్ చెక్, ఇప్పుడు నువ్వు ఇచ్చేది ఏంది? డొమినియన్ స్టేటస్, దొబ్బే అని. దే ఆఫర్డ్ ఇమీడియట్ ఇండిపెండెన్స్. ఇమీడియట్ ఇండిపెండెన్స్ ప్రపోజ్ చేయలేదు. దే పోస్ట్పోన్ రియల్ ఫ్రీడమ్ అంటిల్ ద వార్ విత్ మెనీ కండిషన్స్. ఓకే, ఇది బి ఇస్ ది ఆన్సర్. దే ఆర్ ప్రొవిన్షియల్ అటామీ, సి కాదు. దే అపోజిడ్ ద ఐడియా ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఇది కూడా కాదు. టి. ఓకే, ఆన్సర్ వచ్చేసి బి. చూసారు కదా. నెక్స్ట్, ఫేమస్ క్విట్ ఇండియా రిజల్యూషన్ వాస్ పాస్డ్ బై ద కాంగ్రెస్ ఇన్. క్విట్ ఇండియా మూవ్మెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆగస్ట్ 1942 ఎట్ బాంబే. ఓకే,
ఆన్సర్ వచ్చేసి బి. మనం ఆల్రెడీ క్విట్ ఇండియా గురించి మనం వాళ్ళ ప్రీవియస్ వీడియోలో కూడా చూస్తూ వచ్చాం. వాట్ ఈస్ ద ఇమీడియట్ బ్రిటిష్ రెస్పాన్స్ టు క్విట్ ఇండియా మూవ్మెంట్ ఇన్ ఆగస్ట్ 1942? ఎవరిని పడితే అని ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేయడం. యాక్సెప్టెన్స్ ఆఫ్ డిమాండ్, ఛాన్సే లేదు. అపాయింట్మెంట్ ఆఫ్ న్యూ కమిషన్, మాస్ అరెస్ట్ ఆఫ్ నేషనల్ లీడర్స్, ఇది కరెక్ట్. హోల్డింగ్ ఫ్రెష్ ప్రొవిన్షియల్ ఎలక్షన్, ఛాన్స్ లేదు. సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ వచ్చేసి సి. ఓకే. Subhash Chandra Bose escaped from India in 1941 and later took charge of the Indian National Army in 1941లో ఇండియా నుంచి తప్పించుకొని ఇండియన్ నేషనల్ ఆర్మీని ఎప్పుడు స్థాపించి మొత్తం కంట్రోల్ చేశాడు అంటే 1943లో. అది గుర్తుంచుకోండి. 1943లో Bose escaped his arrest in 1941 and reached Germany, then Southeast Asia. The INA had initially been raised under Mohan Singh with Japanese support. Bose assumed leadership of the INA in 1940 and raised the slogan Delhi Chalo. అండ్ సుభాష్ చంద్రబోస్ ఒక స్లోగన్ ఇచ్చాడు, గివ్ మీ బ్లడ్ అండ్ ఐ షల్ గివ్ యూ ఫ్రీడమ్ అనేదో గుర్తుంచుకోండి. ఓకే, ఇదే ద ఫేమస్ స్లోగన్, గివ్ మీ బ్లడ్ అండ్ ఐ షల్ గివ్ ఫ్రీడమ్ అసోసియేట్ విత్ మహాత్మా గాంధీ తోటి కాదు, జవహర్లాల్ నెహ్రూ ఇవ్వలేదు, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇవ్వలేదు, సుభాష్ చంద్రబోస్ ఇచ్చింది. ఓకే, అది గుర్తుంచుకోండి. Which event in 1945 to 46 greatly influenced Indian public opinion in favor of freedom against British rule? Okay, 1945 to 46లో ఏ గొడవ వల్ల బ్రిటిష్కి అగెనిస్ట్గా చాలా వరకు ఫ్రీడమ్కి మద్దతుగా ప్రజలు నిలబడ్డాడు? బార్డోలి సత్యాగ్రహ. అది ఎప్పుడు 1928లో జరిగింది బార్డోలి సత్యాగ్రహం. మరి 1945 to 46 అంటున్నాడు. సో అయ్యే ఛాన్సే లేదు. ఐఎన్ఏ ఆఫీసర్స్ ట్రైల్ రెడ్ ఫోర్ట్. ఓకే, ఇండియన్ నేషనల్ ఆర్మీ ఆఫీసర్ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆఫీసర్స్. ఓకే, అప్పుడు ఎప్పుడు ఆయన 1941లో ఎస్కేప్ అయ్యి 1943లో ఛార్జ్ తీసుకున్నాడు అని చెప్తుంది ప్రీవియస్ క్వశ్చన్లో. సో 1945 to 46 అని అడుగుతున్నారు. సో టైం లైన్ మ్యాచ్ అవుతుంది. అయ్యే ఛాన్స్ ఉంది, బి అయ్యే ఛాన్స్ ఉంది, బట్ మిగతాది కూడా. పూనా ప్యాక్ట్ వచ్చేసి 1932లో. ఇది అసలు ఛాన్సే లేదు. సైమన్ కమిషన్ రిపోర్ట్, సైమన్ గో బ్యాక్ అనేది కూడా అప్పుడు 1930s 22 ఆ టైంలోనే జరిగినట్టుంది. ఇది కూడా తుస్. ఓకే, ఆన్సర్ వచ్చేసి బి. బి ఈస్ ది రైట్ ఆన్సర్. ఇండియన్ నేషనల్ ఆర్మీ ఆఫీసర్స్ని ఈ రెడ్ ఫోర్ట్లో ఉరి తీయడము, హింసించడం చేసడం వల్ల బ్రిటిష్లో ప్రజలందరికీ బ్రిటిషర్స్ మీద తిరుగుబాటు జరిగింది. ఓకే, ఆన్సర్ వచ్చేసి బి. బి ఈస్ ది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ బ్రిటిష్ ఇనిషియేటివ్ ఆఫ్ 1946 ట్రైడ్ టు ఫ్రేమ్ ఎ కాన్స్టిట్యూషనల్ సెటిల్మెంట్ ఫర్ యునైటెడ్ ఇండియా? 1946లో కాన్స్టిట్యూషనల్ సెటిల్మెంట్ ఇస్తామని ఎవడొచ్చాడు? సైమన్ కమిషన్, క్రిప్స్ మిషన్, క్యాబినెట్ మిషన్, మౌంట్ బ్యాటన్ ప్లాన్. మౌంట్ బ్యాటన్ ప్లాన్ ఏం చేశారంటే ఇండియా పాకిస్తాన్ని డివైడ్ చేసేటట్టు ప్లాన్ చేయడానికి వచ్చాడు. సో వీడయ్యే ఛాన్స్ లేదు. సైమన్ కమిషన్, సైమన్ గోబ్యాక్ అనేది ఎప్పుడో వచ్చింది, అది కాదు. క్రిప్స్ మిషన్ వచ్చేసరికి 1942లో వచ్చిందని మనకు తెలుసు. సో బి అయ్యే ఛాన్స్ లేదు. క్యాబినెట్ మిషన్ మిగిలింది. క్యాబినెట్ మిషన్ మాత్రమే 1946లో ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వడానికి బ్రిటిష్కి నుంచి ఇండియాకి వచ్చింది క్యాబినెట్ మిషన్ అనేది. ఓకే, 1940 the British government sent cabinet mission to India. It proposed united India with a 3-tier federal structure. The plan recommended a constituent assembly elected by provincial legislatures. Although initially accepted in principle, disagreement soon emerged between Congress and the League. Okay, next question. Under the cabinet mission plan, the constituent assembly of India was primarily two. క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఎందుకు వచ్చింది? మనం ఇందాక చూసాం 1946లో వచ్చింది. అది ఎందుకు వచ్చింది? ఫ్రేమ్ ఏ కాన్స్టిట్యూషన్ ఫర్ ఫ్రీ ఇండియా, అంతే. కండక్ట్ ప్రొవిన్షియల్ ఎలక్షన్, ఫిక్స్ బౌండరీ అనేది మౌంట్ బ్యాటన్ వాడు చేశాడు, వీడు చేయాలి. ఓకే, ఫ్రేమ్ ఏ కాన్స్టిట్యూషన్. ఎలక్టివ్ వైస్రాయ్ కూడా కాదు. ఆన్సర్ వచ్చేసి బి, ఫ్రేమ్ ఏ కాన్స్టిట్యూషన్. ఓకే, ద డైరెక్ట్ యాక్షన్ డే కాల్డ్ బై ముస్లిం లీగ్ టు ప్రెస్ ఫర్ పాకిస్తాన్ వాస్ అబ్జర్వ్డ్ ఆన్. ఓకే, పాకిస్తాన్ కంటూ ఒక ఫస్ట్ కంట్రీ కావాలని ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే 16th August 14th. నాకు తెలిసి వాళ్ళు 1940sలోనే మొదలెట్టారు అనుకుంటున్నాను. నేనైతే ఆన్సర్ ఏ అనుకుంటున్నా. బట్ ఎందుకు వచ్చింది ఎగ్జామ్లో కానీ ఇది వస్తే నేనైతే స్కిప్ కొడతా. ఎందుకు అని అంటే నాకు క్లారిటీ లేదు. పాకిస్తాన్ అయితే 19 August 1947లోనే వచ్చింది. 1946లో గొడవలు స్టార్ట్ అయినట్టున్నాయి పాకిస్తాన్ కావాలి అని. 16th August బి. ఓకే, ఆన్సర్ వచ్చేసి బి. 1946లో స్టార్ట్ అయింది గొడవ. ద ముస్లిం లీగ్ అనౌన్స్ 16th August 1960 డైరెక్ట్ యాక్షన్ డే. ఓకే, అది గుర్తుంచుకోండి, నేను గుర్తుంచుకుంటా. ఇన్ March 1947 విచ్ బ్రిటిష్ స్టేట్స్మెన్ టుక్ ఓవర్ ద లాస్ట్ వైస్రాయ్? ఎవరు అంటే మౌంట్ బ్యాటనే. లార్డ్ ఇర్విన్ అంటే గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ వచ్చేసి 1931లో జరిగింది. మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా. 1931లో గాంధీ ఇర్విన్ కలిసి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్కి, అదే సాల్ట్ సత్యాగ్రహ, దండి మార్చ్ కలిసి చేశారు. దండి మార్చ్ అదే సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్కి గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అనేది.
అది 1931లో జరిగింది. సో డి అనే ఆప్షన్ అయ్యే ఛాన్స్ లేదు. లార్డ్ లిన్నిత్గో కూడా ఎప్పుడో 1920s ఆ టైంలోనే ఉన్నట్టున్నాడు. లార్డ్ వేవెల్ పేరేం లేదు. బట్ మౌంట్ బ్యాటన్ అయితే లాస్ట్ వయసులో 1946లో వచ్చాడని చెప్పాం కదా. 1946లో మౌంట్ బ్యాటన్ వచ్చి ఇండియా పాకిస్తాన్ కింద డివైడ్ చేశాడు ఇండియాని. ఓకే, అది గుర్తుంచుకోండి. అండ్ మౌంట్ బ్యాటనే ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా, అది గుర్తుంచుకోండి. ఓకే, ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. మౌంట్ బ్యాటన్ ప్లాన్ ఆఫ్ 3rd June 1947 primarily provided for dominion status without partition. ఇది కాదు. ఓకే, పార్టిషన్ ఆఫ్ ఇండియా ఇంటూ 2 dominions అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్. ఏ ఫెడరేషన్ ఆఫ్ 3 groups. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. పాకిస్తాన్ ఇండియా డివైడ్ చేసింది మౌంట్ బ్యాటన్, అది గుర్తుంచుకోండి. ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఆన్ ఎప్పుడు? 14th to 15th August. ఇది మనం రోజు 14th ప్రతి సంవత్సరం చేసుకుంటాం కదా, ఇది తెలియపోతే మన సంఖ నాకినట్టే. ఓకే, విచ్ లీడర్ బికేమ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా? నేను ముందే చెప్పా, లార్డ్ మౌంట్ బ్యాటన్. ఓకే, మన ఫస్ట్ గవర్నర్ జనరల్ కూడా తెల్లోడే, అది గుర్తుంచుకోండి, బ్రిటిష్ లార్డ్ మౌంట్ బ్యాటన్. ఓకే, ఆ తర్వాత ఎలక్షన్స్ అప్పుడు 1949 నుంచి మనం కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాం, ఇంప్లిమెంట్ చేయడం చేస్తే అది 1950 to 1950లోకి ఫుల్ ఫోర్స్లోకి వచ్చిందనమాట. 50 or 51 అనుకుంటా. నో 50లోనే ఫుల్ ఫోర్స్లోకి వచ్చింది. 51లో ఎలక్షన్స్ జరిగినాయి. ఓకే, ఈ టైంలో గుర్తుంచుకోండి, 1940, 50, 51లో ఎలక్షన్స్ జరిగినాయి. ఓకే, గుర్తుంచుకోండి. ఆఫ్టర్ లార్డ్ మౌంట్ బ్యాటన్ ఫస్ట్ గన్. ఓకే, communal violence and mass migration at the time of partition in 1947 resulted in large scale riots and movement of millions across new borders. Okay, that's the answer. Next, the integration of princely states into Indian Union after 1947 was mainly handled by. Okay, ఇండియా ఫ్రీడమ్ వచ్చిన తర్వాత కొన్ని లైక్ నిజాం, హైదరాబాద్ యొక్క నిజాము, నేను ఇండియాలో కలవను, సపరేట్ కంట్రీ లాగే ఉంటాను, పాలించుకుంటాను అని అన్నాడు నిజాము. అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ వెళ్ళి పోలీస్ ఫోర్స్ తోటి హైదరాబాద్ని ఇండియాలో కలిపేశాడు, అది గుర్తుంచుకోండి. బి. ఓకే, సర్దార్ వల్లభాయ్ పటేల్. అందుకే ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ని ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనేదో అంటారు. అందుకే ఆయనకు అంత పెద్ద స్టాట్యూ కూడా అక్కడ కట్టారు, గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్, విచ్ స్టేట్ వాస్ ఇంటిగ్రేటెడ్ ఇన్ ఇండియా త్రూ పోలీస్ యాక్షన్ ఇన్ 1948? హైదరాబాద్. మన హైదరాబాదే గాయస్, గుర్తుంచుకోండి. నిజాం అప్పుడు నేను కట్టను, నేను మీతో కలవను అన్నాడు, ఇండియాలో కలవను అని అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ వెళ్ళి గొడవ మొత్తం పోలీస్ ఫోర్స్ తోటి సరెండర్ చేయించాడు హైదరాబాద్ని నిజాం తోటి. మిలిటరీ యాక్షన్ అగైన్స్ట్ నిజామ్స్ ఫోర్సెస్, గుర్తుంచుకోండి. నెక్స్ట్, ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా ఫైనల్లీ అడాప్టెడ్ ద కాన్స్టిట్యూషన్ ఆన్. ఓకే, ఇక్కడ అడాప్టెడ్ ఆన్ అన్నాడు, ఇంప్లిమెంటెడ్ కేమ్ ఇన్ టు ఫోర్స్ అనలా. ఓకే, 26th Jan 1950, 26th November 1949. ఓకే, 26 November 1949 అయింది. 1950లో కేమ్ ఇంట్ ఎఫెక్ట్ వచ్చింది. 51 to 52లో ఎలక్షన్స్ జరిగినాయి. ఓకే, అది మెయిన్ టైంలో మనం గుర్తుంచుకోవాలి. ఓకే, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ బిగాన్ ఇట్స్ వర్క్ ఇన్ December 1946. 20 November 1949లో అది అడాప్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇట్ వాజ్ ఎన్ఫోర్స్డ్ లెటర్ ఇన్ 26 January. రిపబ్లిక్ డే అని చేసుకుంటాం కదా, అది 1950లో. ఓకే, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కేమ్ ఇన్ టు ఫోర్స్ అండ్ బికేమ్ రిపబ్లిక్ ఆన్ 26th January 1950. ఇది కేమ్ ఇన్ టు ఫోర్స్ అన్నాడు. సి. ఆఫ్టర్ కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్ విచ్ ఎర్లియర్ లా సీజ్ టు బి ఇండియాస్ గవర్నింగ్ డాక్యుమెంట్? ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. మన కాన్స్టిట్యూషన్ బిల్డ్ అవ్వడానికి బ్లూ ప్రింట్, గీ ప్రింట్ అంటే యాక్ట్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఆన్సర్ ఎక్కడ ఉంది? సి. ఆన్సర్ వచ్చేసి సి. బాగా గుర్తుంచుకోండి, మన కాన్స్టిట్యూషన్కి యొక్క బ్లూ ప్రింట్, గీ ప్రింట్, అన్ని ప్రింట్లు, మేజర్ బేసిక్ ఫౌండేషన్ అంతా 1935లోనే ఉంది. ఓకే, అది గుర్తుంచుకోండి. ఆన్సర్ వచ్చేసి సి. బిఫోర్ 1950 ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 ప్రొవైడెడ్ బేసిక్ కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్. ఓకే, గుర్తుంది కదా. ఇండియాస్ ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్టర్ బికమింగ్ రిపబ్లిక్ ఇన్ 1950 వాస్. ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు? జవహర్లాల్ నెహ్రూ ప్రెసిడెంట్ కదా అని ప్రైమ్ మినిస్టరు. రాజగోపాలాచారి, రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ ఎస్ రాధాకృష్ణ. రాజేంద్ర ప్రసాద్ అని గుర్తుంచుకోండి, కమీడియన్ కాదు, మన యాక్టర్ కాదు. రాజేంద్ర ప్రసాద్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్, మరి గుర్తుంచుకోండి. ఫస్ట్ ప్రెసిడెంట్ ఇండియాకి ఆఫ్టర్ ఫ్రీడమ్. ద ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా వాజ్ సెటప్ ఇన్. ఓకే, ప్లానింగ్ కమిషన్ అనేది మనం 5-year ప్లాన్ చూస్తాం కదా, అది ఎప్పుడు సెటప్ అయింది? జవహర్లాల్ నెహ్రూ టైంలోనే సెటప్ అయింది.
మనకి 1950లో కాన్స్టిట్యూషన్ కేమ్ ఇంటూ ఫోర్స్ వచ్చింది 26th January 1950లో. ఓకే, 1947లో ప్లానింగ్ కమిషన్ ఎందుకు అవ్వదు. 15th March 1950, 26 Jan 1950 అప్పుడు రిపబ్లిక్ డే వచ్చింది కాబట్టి ఆ రోజు అయ్యి ఉండదు. 1st April 1951 నేనైతే 50 March 1950 కూడా అవ్వదు, ఎందుకంటే అప్పుడే మనకి ఇంకో కాన్స్టిట్యూషన్ స్టార్ట్ అయింది, వెంటనే ప్లానింగ్ కమిషన్ అవ్వలేదు. 1950లో ఛాన్స్ లేదు. నాకు తెలిసి 1st April 1951 డి అనుకుంటున్నా. చూద్దాం ఆన్సర్ బి. వెల్, దెబ్బపడింది. రాంగ్ ఆన్సర్. -1 మార్క్ అయిపోయింది నాకు. ఆన్సర్ బి. ఓకే, ఇప్పుడు చూద్దాం. ప్లానింగ్ కమిషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ 15th March 1950. ఓకే, 1950లో ప్లానింగ్ కమిషన్ స్టార్ట్ అయింది. ఇట్ వాస్ నాన్ ఇట్స్ మెయిన్ టాస్క్ వాస్ టు అసెస్ రిసోర్సెస్ అండ్ ఫార్ములేట్ 5-year plans. ఓకే, ఇట్స్ గైడెడ్ ఇండియా స్ట్రాటజీ ప్లాన్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ త్రూ మెనీ ఎర్లీ డెకేడ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద ఫస్ట్ 5-year plan in India was launched in. ఓకే, ప్లానింగ్ కమిషన్ 1950లో సెటప్ అయింది. సో ఫస్ట్ ప్లాన్ ఎప్పుడు స్టార్ట్ అయి ఉంటుంది? 1951లోనే స్టార్ట్ అయి ఉంటుంది. 1951 to 56లో స్టార్ట్ అయి ఉంటుంది, అది గుర్తుంచుకోండి. 1951 ఈస్ ది ఆన్సర్. ఓకే, 1951 to 56 ఈస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా వర్ హెల్డ్ బిట్వీన్ 1947 to 48. ఛాన్సే లేదు. 1949 to 50. మనం 50కి వచ్చేసరికి కాన్స్టిట్యూషన్ అడాప్ట్ అయింది. సో ఈ టైం లైన్లో కాన్స్టిట్యూషన్ లేకుండా ఎలక్షన్స్ ఎట్లా జరిగితే జరగవు. 1951 to 52 ఇది మాత్రమే ఫస్ట్ ఎలక్షన్స్ ఇక్కడే జరుగుంటుంది. ఓకే, 54 to 55 మరీ ముందుకు వెళ్ళిపోయినాం, ఫ్రీడమ్ వచ్చేసి అంత ఛాన్స్ లేదు. సో ఆన్సర్ వచ్చేసి సి. ఓకే, నెక్స్ట్. విచ్ పార్టీ వన్ ఏ క్లియర్ మెజారిటీ ఇన్ ద ఫస్ట్ లోక్సభ ఎలక్షన్ ఇన్ 1951? ఇది మనం అడగాల్సిన క్వశ్చన్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఓకే, ఈజీ క్వశ్చన్. ఇన్ ద ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ ఇండియాస్ ఎలక్షన్ కమిషన్ వాస్ హెడెడ్ బై. ఇండియాస్ ఎలక్షన్ కమిషన్ వాస్ హెడెడ్ బై ఎవరి కోసం? విపి మీనన్, టిఎన్ సెషన్, సుకుమార్ రాజేంద్ర ప్రసాద్. టిఎన్ సెషన్ అని ఆయన బాగా ఫేమస్, బట్ ఇది ఆయన కాదు. సి అయితే ఛాన్స్ లేదు. సుకుమార్ సేన్ అనుకుంటున్నా. ఫస్ట్ ఎలక్షన్ కమిషనర్ సుకుమార్ సేన్. బి అనుకుంటున్నా నేను. బియా గుర్తుంది. సుకుమార్ సేన్ served as the first chief election commissioner of India. He oversaw the massive logistical exercise of the 1951 to 52 elections. Okay, next question. Okay guys, ఇంతటితోటి 30 PYQs చేసాము. మనం ఇంకా పార్ట్ 2 ఉంది. పార్ట్ 2లో ఇంకో 30 PYQs ఉంటాయి. 30 PYQs అంటే అది ఇచ్చింది అని అంటే మనం ఆల్మోస్ట్ హిస్టరీని మ్యాక్సిమం కంప్లీట్ చేసినట్టే. మీరు ఆల్రెడీ నా వీడియోస్ చూస్తున్నట్టయితే పాలిటీకి సపరేట్ ప్లేలిస్ట్ ఉంది, అది చూసిందంటే మీరు ఆల్మోస్ట్ 80% సిలబస్ని మీరు కవర్ చేస్తారు పక్కా. ఒకసారి ట్రై చేసి అయితే చూడండి ప్లేలిస్ట్. క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినట్టు అవుతుంది. అవన్నీ క్రొనలాజికల్లీ అరేంజ్ చేస్తున్నాయి ప్లేలిస్ట్ క్వశ్చన్స్, సేమ్ ఇందులో ఎలాగైతే ఉందో. జస్ట్ ఇట్స్ మై రిక్వెస్ట్. నా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఆల్ ఐఎమ్ ఆస్కింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. బై బై.